తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు, మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకేమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్నట్టు ఇయ్యదిని తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా? మా పవన్ గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయ స్లో అయ్యారు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు, జయం ఉంది, చూపించే శస్త్రం ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, అందులో మంచిగా ఉంటారు, తెలుగు ఎవరు బాగా తీసుకోరు, బాగుంటారు కొంచెం. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన తర్వాత ఛాన్స్ వస్తున్నారు ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి ర్యాన్ తీసుకెళ్ళి ఆఫ్టర్ జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది, చేశారు. అయిపోయిన తర్వాత చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ 5వ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నాకు శ్రద్ధ తర్వాత మనం ఎక్కడ మంచిగా బాగానే ఉంది. కాకపోతే శ్రద్ధ కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట, కొంచెం ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. అయ్యో, రైస్ కూడా వెళ్ళి మిక్సీ పెట్టేసి సారస్తున్నాను. అవునా? 5 గంటల కూడా ఇదే. అచ్చా, ఫుడ్ ఏమి దాని గురించి అన్న బాధపడి సంవత్సరం మా పవన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం సంవత్సరం ఫుడ్ తింటాను తెలియదు. వారం చచ్చిపోయాను, చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేసుకుంటాను, బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉందో వెంకటేసుకున్నాను. కారం ఏమి తినకూడదండి అసలు, ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగి, మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ తెలీదు. దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాగా చెప్తాను. అంతేకాని జాగ్రత్త ఫుడ్ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేసుకున్నాను. ఏమైందమ్మా? పన్ను చూపించుకోగా అది సెప్సిక్ అయింది. నేను మంది అయ్యే కానీ 4 years వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నాను. ఇది కానీ బాగా
తర్వాత ఎక్కువైపోతుంది చెప్పి హైదరాబాద్ చేసి మన పవనే ఆ కై హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది క్యాన్సర్ కాసింగ్ ఉంది అది చేసేదన్నారు. అయ్యో అప్పుడు హైదరాబాద్ జోన్ అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఈ విధంగా పరిస్థితులు దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అవ్వయేమో పవనము 5వ వచ్చారు. ఈ అది అర్థం అనుకున్నాను. కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. మరి నా గురించి మాట్లాడదు కదా, మళ్ళీ వానమని చెప్తే మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం బాగా. ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి వెళ్ళడమే. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, 2 వారాలు చూశాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? అనిపించింది సరదా ఇంత ఇన్సెక్ట్ చనిపోయాయి. సరదా బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదు అన్నది ఇక తీసుకోవడం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెళ్ళు అని యాజ్గా చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వెళ్ళామన్నమాట. ఏమో వదిలిగా అవ్వలే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చెదిరిపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే, మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉండదు, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటినైనా అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది. మీకు చెప్పాడా? ఫోన్ చేసి చెప్పారా బిగ్ బాస్ జాగ్రత్తగా ఉండాలంటే? ఓకే పెద్దమ్మ అన్నాడు, ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించాను. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు. ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు ఇలాగే ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు.
చూసాక చదువుల్లో కూడా ఫస్ట్. అక్కడే సాఫ్ట్వేర్ అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమాలు దీనివైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు లేదండి, ఏమైందంటే ఇష్టమే కదా అని. ఆ, చేస్తాడన్న నమ్మకమా? చేస్తాడన్న నమ్మకం. దేవాలు విష్ణుకాయలు చేస్తుంది కానీ ఒక సాఫ్ట్వేర్ చేసేవారు ఫుల్గా ఇచ్చేవారు. ఆ, ఆ, ఇదేమో చాలా సరిగా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. ఆ, 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 సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వదిలే వదిలే బాబు, ఆ, డబ్బు పలుకు ఉండాలి, దాంట్లో అదృష్టం ఉండాలి, ఉమ్, ఉమ్, సరిపడగా ఉన్న సినిమా కొడుకు ఏమో రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. ఓకే ఓకే తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఓకే. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. అచ్చా అచ్చా. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను. ఉమ్, ఉమ్, ఏం ఉమ్, జాగ్రత్తగా చూసుకో, ఉమ్, ఉమ్, అంటే అది క్లిక్ అవ్వకపోతే ఉమ్, ఉమ్, మళ్ళీ జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. ఓకే. వెయ్యాలు ఎవరు పక్కనే పడలేదు, రోజు వచ్చారు. ఉమ్, ఇలాగ సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో అది చేసుకో, కానీ అందరి సరే మంచిగా చూసుకో. అంతే. ఎవరికైనా మాటిస్తే ఆలోచించు, మాటిస్తే నెరవేర్తారు, ఆ, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకోవు ఆ, అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. ఆ, నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. నిజమా ఇది? రెంట్కండి, సొంత ఇల్లు ఏం లేదు. అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆ, ఆ, రీజన్ చేసి ఆ. ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు. నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ చాక్లెట్. మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు. అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను సరిగా పని కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవడం, ప్రజలయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా ప్రజలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కేంటి, తల్లిదండ్రులకేంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఏమండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆడతాయి, దానివల్ల మేము సబ్సిడీగా వస్తాం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్గా వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు, అని స్నేహంగా ఉంటారు అనుకోఅయితే. అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ లో తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంగతంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంగతి అబ్బాయి అని తెలిసిన పవన్ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయింది కదా చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిది అన్నీ చూసుకుని. అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది
చూసుకోండి మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను లేదా చేసుకోండి. మీరు చేసుకోమంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను. ఆ మాట ఇస్తాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆల్రెడీ ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూస్తాం. పెద్ద అబ్బాయి అన్నీ నేను నాకు ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో నాకు సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టపడ్డా, చాలా కష్టపడ్డారు. ఆడపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్స్ అయిపోయి గాలి తింటాను. పార్టీ వ్యవస్థలు వస్తున్నాయి, ప్రైజ్లు గోల్డ్లో 15 వస్తున్నాయి. గోల్డ్ మెడల్ ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేద్దాం విశ్రాంతి చదివాను. నేను చేద్దాను చేసి ఒక వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందుకు ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది సిక్స్త్ సుఖాలు మేనేజర్ జర్నలిస్ట్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, ప్రసాద్ జరగొచ్చేవారు అన్నారు. మా అబ్బాయి అది బాగా సప్లై చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు వేణి మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 నేను రోజు చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు ఏడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, ఎన్నో బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు ఆడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి, నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి ఆడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో. అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి, మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది వీడి పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి, అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడ్డా. ఇప్పుడు కొంచెం బాధ వస్తుందో, ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? పిల్లాడిని చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా?
నాకు అకాడమీ బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సంథింగ్ ఏదో జరిగింది. చదవాలి చదవాలి అవ్వవు. ఈ ఫ్యాక్టరీలో కూడా ఈ చూస్తే వాళ్ళ మీద సబ్సిడీ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ సంస్థ చేశాను. వాయిస్ సంస్థ చేశాడు. అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాస్తాం మా పవన్ అప్పుడు ఇప్పుడు యాభై. అదే ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు. ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే. అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేసారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది. అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను. సరిగ్గా తెలుసుకుంటారు. వారి కూడా మనుషులను తెలుసుకుంటారు అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దోళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. బాబునాడు మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారా? ఒకసారి చెప్ప మాట్లాడరా. లేదు, బాబు దగ్గర ఉన్నాను కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా అంట. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరా? సైలెంట్గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా. అంత సైలెంటా మీరు? అయ్యయ్యో. మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను. ఆయన ఎలాగానే పట్టుకున్నాము. చేస్తున్నా, హ్యాపీగా ఉన్నాము అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్ని రూములన్నీ చూపించారా? ఏడ్చాడా పవన్? పవన్ ఏడ్చాడా? వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి. కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్నా చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నాను నాన్న. ఇప్పుడు కప్పు అనేసరికి ఓకే. మీ అబ్బాయిని హౌస్లోనే బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు? అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాడు. అదేంటదండి? ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా? ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అందరూ మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో?
హౌస్ అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ పడడం సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది కొట్టుకుంటున్నారు కదా, అది మరీ ఘోరం. మీరు అది కొట్టుకోవాల్సి లేదు, సరదాగా ఉంటున్నారు, అప్పుడు అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసు. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, విప్లాస్లో జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఇంకా ఎవరి అనరు, ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తున్నారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు, ఎవరికి సరిగ్గా కావాలి, మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నాం. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారు, లైవ్ పెట్టట్లేదా? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాం. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు ఈ బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, రేపు పొద్దున్న అందరు మీ ఇంటికి హ్యాపీగా ఉంది, వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, రాగానే మేము వస్తాం. ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నాకు తెలుస్తుంది, రోడ్డు మీదకి వెళ్తే పవనాలు అమ్మ పలవనాలు నాన్న అని చెప్తున్నారు. ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు ఆయన? ఇప్పుడు మీరు సెలబ్రిటీలే, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడు, హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పవన్ని? పవన్ అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య, హౌస్ లోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదరే బాగా అర్థం చేసుకున్నాడు. హౌస్ లో అంటే ఈ హౌస్ లో కాదు, బిగ్ బాస్ హౌస్ తాకిందంటే మాట్లాడేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతే, అందరితో బాగుంటున్నాడు, అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు. కుకింగ్ అయితే చాలా ఫాస్ట్, చాలా బాగుంది అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో అంతలా కుకింగ్ ఎప్పుడు చేతం చూడలేదు. అవును, అసలు వంట ఏంటంటే అందరూ కూడా పవన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాస్ తీసి హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని చేసేవారు, మస్తు చేసేస్తున్నారు. అదే కదా వంటలు ఎప్పుడు చేసి వండి పెడతా, మేము ఎప్పుడు తినలేదు, మరి అంతమంది వండి పెడుతున్నాడు. అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక మేము వండించుకొని తింటాం. మీ బాబాయ్ చేస్తున్నాడు, చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు అందరూ బిగ్ బాస్ లో. అవునా, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అందరూ అన్నారా? మీరేమనుకున్నారు? ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సింది. మా బాబు మాకు అసలు ఏం చేసేవాడు కాదు, మా అమ్మగారే చేసి పెడతాను, నన్ను చేయనవరని మా బాబు చెప్పాడు. మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా? పవన్ ఎప్పుడు చూడలేదు, అదే వంటలో ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేస్తున్నాడా ఏంటి? ఇంకా ఇంకేమైనా చూసారా? కొత్తగా అనిపించిందా? ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారు? ఏ విషయంలో అనిపించింది? ఇది పవన్ చెప్పలేదు, చూసిందా ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట. ఇదేంటమ్మా అంటే నీకు తెలుసు కదమ్మా, గేమ్స్ ఆడుతున్నాను కదా అని అంటే బాధ వచ్చింది. ఇక్కడ గీసిపోయి మాటలు బాగా తగులుతున్నాయి, ఏది బాగా తగులుతున్నాయి. ఇప్పుడు బర్నీకి పడిపోయిన గురించి ఇక్కడ నిప్పని అలా అంటున్నాడు, కానీ ఈడికి ఆ రోజు అసలు పడినోడు ఈడు ఫస్ట్. మీరు చూసారా లేదా? గట్టి మీద పడించండి ఆడు, ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది. ఈడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు. నేను అప్పుడు అనుకున్నాను ఈడికి అసలు చాలా గట్టిగా తగిలి ఉంటది. మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా, షార్ట్లు వేసుకొని తిరిగి బాగా దెబ్బలు తగిలియండి వాడికి. కానీ చెప్పుకుంటా లేదు, ఏముంది ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది. సరే, డన్ అండి. ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు శాఖలో కూడా మా పవన్ రోజు అభిమానించి చాలా వరకు తీసుకొచ్చారు. అకౌంట్ కూడా ఫైనల్ వరకు చేయలేదు.
రోజు వేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చూడండి, చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి ఓసి వేసి వాళ్ళని ఫైనల్ వరకు తెలిపేస్తారు కోరుతున్నాను. మీరంటే నేనే కాపీ పేస్ట్ నేను ఎప్పుడు అయిపోయింది. ఎలా పెట్టి అంతేనండి. మీరు చెప్పాలి మా కదా. బాబును బాగా గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను. వేసేస్తారు, మీరు అడిగారు కదా ఇంక వేసేస్తారు. అయ్యో, నేను చెప్పేది అయిపోయింది. అయిపోయింది. సేమ్ అండి. చెప్పండి మీరు. పవన్ బాగా ఆడుతున్నాడండి, మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి. మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓట్లు వేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నా. తెలుసు మీరు లోపల మీరు తక్కువ మాట్లాడతారు, మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, అది ఒక గేమ్ పరంగా మాత్రమే. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అది ఆలోచించండి, ఎక్కువ ఏం బాధపడకండి. అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు, మళ్ళీ అంతా అయిపోతే ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి. తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్కి, ఇంకా సపోర్ట్ చేస్తారని బాగా కోరుకుంటున్నాను. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు చేస్తారండి? మీరు అసలు మాట్లాడట్లేదు, ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో అందరూ కూడా సప్లై చేస్తారు. మా వైపు వాళ్ళు ఎవరితో సపోర్ట్ చేయరు, సింగిల్ అయిపోయారు. వాళ్ళ మంచి ఫేర్ ఉన్నారు, ఈ ఫేర్ ఉంది బాబా. అయినా సరే అంతమంది మనుషులు తెచ్చుకొని ఈ వేల వరకు నిలబడాలి. గ్రేటే, ఇవాళ వరకు నిలిచిన దానికి సంతోషపడుతున్నాం. అంతే అంతే అంతే. హ్యాపీ కదా, హ్యాపీ అంత హ్యాపీ. ఇక్కడ వరకు వచ్చారు, అంత హ్యాపీ కదా. సూపర్. మీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రెడీగా ఉండండి, ఇంటికి తీసుకుని వస్తారు. ఇంకోటి మన మొత్తంలో కూడా అందరూ వస్తానన్నారు, ఎందుకంటే అంకుల్ బాగాలేదు కదా. అంకుల్ మేము అందరం చూస్తామంటే మేము బయటకు వచ్చాక అందరూ వస్తారా? మా ఫలం చెయ్యకపోతే మేము ప్రజలు మేము అందరూ వస్తాం అని చెప్తాను. నేను వస్తాను చూడడానికి వాళ్ళతో పాటు. ఆ మాట చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వద్దాము అనుకుని, చాలా సార్లు అనుకున్నాను. చెప్పాలి కదా, మీరు వెళ్ళినప్పుడు చెప్పరు, మీరు చేస్తారు మాట. సైలెంట్ అంటే చెప్పాలని అనుకుంటారు, అంతలోపు టైం అయిపోద్ది. అందరూ బయటకు వచ్చేటప్పుడు అన్నారు అంకుల్ జాగ్రత్తగా ఉండండి, వస్తామండి మేము అంకుల్ చూడడానికి. పవన్ పెళ్లికి కూడా మీరు పిలవండి అని చెప్పి ఎవరెవరికండి ఎవరెవరు పెళ్ళి మానీలు అందరూ అన్నారు. ఎవరు పెళ్లి ఎవరికి చేస్తున్నారు? పవన్ పెళ్లి పవన్ పెళ్ళి అండి. సంబంధం చూస్తారా? మరి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయారా? లేదండి, వాళ్ళు అన్నారు అప్పుడే కాదన్నారు. చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు. చూడట్లేదా? చూస్తారా? స్టార్ట్ చేస్తారా? చెట్లు అయ్యాక చూస్తాం. సెటిల్ అయిపోయాడు, ఇంకేంటి? ఇంకో సంవత్సరం టైం పడుతుంది. ఇల్లు ఒకళ్ళు కాదండి, వాళ్ళ మనసులు మంచివి. అంతకు మించి ఇంకేం కావాలండి? ఆస్తులు ఎవరికి కావాలండి? ఈ ఆస్తి వాళ్ళు ఉంటుంది, రేపు ఎందుకు రాదు? నా హయాం చేస్తే మనిషి చూసేవాళ్ళు. అవును, అప్పట్లో ఏం లేకపోతే అప్పుడు కాదు. చేసుకునే దాన్ని కాదు ఉండాలి, ఏదో బయట ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అదే చేసుకుంటారు. నాకు కూడా అదిగా ఖాళీగా ఉన్నాను. అది చేసుకుంటే దేశం ఉండాలి. అదే చేసుకుంటాను, చేసుకోవాలి. అంతే కదా. అంతే అంతే. ఓకే, డన్. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా జాగ్రత్త అండి, ఆరోగ్యం చూసుకొని. చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే లేదు, మంచిగా వెళ్తారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ అబ్బాయి మీరు అన్నట్టుగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.